ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అనామిక అప్పుని కళ్యాణ్ని తిడుతూ ఉంటుంది. ఇంట్లో భార్య ఉండగా మరొకరితో తిరగడానికి నీకు ఎవరి బుద్ధులు వచ్చాయని సుభాష్ని చూస్తూ అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి కోపం వచ్చిన కళ్యాణ్ వాళ్ళ నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు, నువ్వెంత నీ బతుకెంత, ఇక్కడ ఈడ్చి కొడితే వెళ్ళి నీ పుట్టింట్లో పడతావు, వెళ్ళు, నీ ముఖం నాకు చూపించకు అని తనని తిట్టి, ఇక దానలక్ష్మితో కూడా నీ కోడలికి కాస్త గడ్డి పెట్టు అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి నేరుగా అపర్ణ తన గదిలోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇక వెనకనే వచ్చిన సుభాష్ కూడా ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది, దానికి అంత బాధపడాల్సిన అవసరం ఏముంది ఆమెని తను అడుగుతూ ఉంటే, ఇక అపర్ణ కూడా అంటూ ఉంటుంది, మీరు తప్పు చేసిన శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది, భారీగా సగభాగం నాకు పడింది, లేకపోతే ఇంట్లో నాకున్న గౌరవం అంతా నీ వల్లే పోయింది. ఈరోజు కళ్యాణ్ తప్పు చేయలేదని నేను చెప్పడానికి కూడా లేకుండా పోయింది. పేరుకి పెద్దమ్మనే అయిన కళ్యాణ్ ఈ చేతులతో పెంచాను. కళ్యాణ్ ఎప్పటికీ తప్పు చేయడు. అందరూ కలిసి కళ్యాణ్ తప్పు చేశాడని నిందిస్తుంటే నేను వెళ్ళి తప్పు చేయలేదని చెప్పలేకపోయాను. చెప్పబోతే ముందు నీ మొగుడు సంగతి చూసుకొని నన్నే అంటారు. అప్పుడు నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చారు. జీవితాంతం నేను ఈ బాధని మొయ్యవలసిందే అని బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అలా అనక అపర్ణ, తప్పు చేసింది నేను, శిక్ష కూడా నేనే అనుభవించాలి, నువ్వు నీలాగే ఉండని చెప్తూ ఉంటాడు సుభాష్. రాజు కావ్యని తిడుతూ ఉంటాడు, నువ్వు మాయని వెతికే ప్రయత్నం చేసినప్పుడల్లా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మా అమ్మ ఆరోగ్యము నీ వల్లే హాస్పిటల్ పాలైంది, మా నాన్న పరువు పోయింది, ఇప్పుడు చూడు కళ్యాణ్ని అప్పుని దోషులుగా నిలబెట్టావు, ఆ మాయని వెతకడం మానుకో అని తను చెప్తూ ఉంటే, మాయ తప్పు చేసింది కాబట్టి తనని వెతికి పట్టుకొని ఆ తప్పుని బయట పెడతానని తను చెప్తూ ఉంటే, ఎవరు పాపన వాళ్ళు పోతారు, నువ్వు మాయని వెతకడం మానుకో అని తను కఠినంగా చెప్తూ ఉంటాడు. లేదండి, మాయ నాకు ఒక వీడియో పంపింది అని తను చెప్తుంటే, ఏం వీడియో పంపింది అని రాజు అడుగుతుంటాడు. ఇక మాయ పంపిన వీడియో గురించి రాజుకు చెప్తూ ఉంటుంది. ఆ వీడియోలో మాయ, నేను మీ మామయ్య దగ్గర పిఏగా పనిచేసేటప్పుడు అనుకోకుండా ఇద్దరం కలిసాం, అందువల్ల నాకు ఎలాంటి ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ నా వెనక ఉండేవాళ్ళు అనాథాశ్రమం నుంచి ఒక బాబుని తీసుకొచ్చి ఆ బాబుని మీ మామయ్య కొడుకుగా చెప్పి తన పరువు తీయమని నన్ను బెదిరించారని తను చెప్పిన వీడియో సంగతి చెప్తూ ఉంటుంది. మరి ఆ వీడియో ఎక్కడుందని రాజు అడుగుతుంటే, మాయని కిడ్నాప్ చేసిన రౌడీలే నా ఫోన్ లాక్కొనేశారని చెప్తుంది. ఇప్పుడేం చేద్దాం అంటూ ఉన్న రాజుతో, నాతో చేతులు కలపండి, ఇద్దరం కలిసి ఈ ఆపరేషన్ పూర్తి చేద్దాం, మాయని వెతికి పట్టుకొచ్చి అత్తయ్య మామయ్య ముందు నిలబెట్టి నిజాన్ని బయట పెట్టిస్తామని కావ్య అంటూ ఉంటే, ఆ మాయ నిజం చెప్తుందా అని రాజు అడుగుతుంటాడు. ఎందుకు చెప్పదండి, ఆల్రెడీ మనకు వీడియో పంపించేసింది కదా, ఇక తను నిజం చెప్తుంది, మనం చెప్పిస్తాం కదా, ముందు వెళ్ళి తనని వెతుకుదామని వాళ్ళిద్దరూ అనుకుని తను వెతకడానికి బయలుదేరతారు. ఇక అనామిక, రుద్రాణి, రాహులు మాట్లాడుకుంటూ ఉంటారు. రుద్రాణి, భలే మంచి పని చేసావు అనామిక, చెయ్యిని తప్పుని వాళ్ళు చేసినట్లుగా వాళ్ళిద్దరిని రూమ్లో ఇరికించి మీడియా వాళ్ళని పిలిపించి పర్మనెంట్గా వాళ్ళిద్దరిని దూరం చేసావని తను అంటూ ఉంటే, ఇక అనామిక, నేను చేసిన దానికంటే మీరు సాయం చేశారంటే కరెక్ట్ టయానికి వాళ్ళు హోటల్కి వెళ్తున్నట్టుగా నాకు చెప్పారు, నేను అందుకే మీడియా వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళిద్దరి మీద నిందలు వేసి ఈ పని చేశాను, లేకపోతే నా కళ్ళ ముందే ఫ్రెండ్షిప్ అని తిరుగుతుంటారా అని తను అంటూ ఉంటుంది. మా మమ్మీ అనుకుంటే మా మమ్మీ కంటే మించిపోయావా అనామిక అని రాహుల్ అంటుంటే, ఇక రుద్రాని, నువ్వు అనుకున్నది సాధించావు కదా అనామిక, ఇప్పుడు నువ్వు కళ్యాణ్ కలిసిపోండి, హ్యాపీగా ఉండండి అని తను చెప్తూ ఉంటుంది. మామూలుగా చెప్తే వీళ్ళు ఎందుకు వింటారంటే, ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి, ఎక్కడ బెదిరించాలి అక్కడ బెదిరించాలి. ఇప్పుడు చూడండి, కళ్యాణ్ని నా గుప్పిట్లో పెట్టుకుంటాను, తన అప్పుతో కలిసేటట్టుగా నేను చేయను, రెండు కుటుంబాలని దూరం చేస్తాను చూడండి, ఇక ఈ నా కొంగు చాటు నా మొగుడులాగా చేసుకుంటానని తను చెప్తూ ఉంటుంది. ఇక అప్పుని వాళ్ళమ్మ ఇంటికి తీసుకొచ్చి తిడుతూ ఉంటుంది, ఇంకొకసారి ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టావంటే నీ కాళ్ళు ఇరగొడతానని తిడుతూ ఉంటే, ఇక అప్పు, నేనేం తప్పు చేశానమ్మా, నన్నెందుకు తిడుతున్నావు అని తను అంటూ ఉంటే, ఇక కోపం వచ్చిన కనకం తను కొట్టబోతుంది. ఇక అంతలో కనకం వాళ్ళ ఆయన తను ఆపి, అప్పు ఏం తప్పు చేసిందని తను కొడుతున్నావు అని ఆపుతుంటాడు. ఇదంతా మీ వల్లే జరిగింది, అప్పుని కళ్యాణ్ని తిరగద్దని నేను వారిస్తుంటే నా కూతురు తప్పు చేయనప్పుడు తిరిగితే ఏముందని మీరు తనని పంపించారు, ఇప్పుడు చూడండి ఏమైందో, డబ్బున్న వాళ్ళు ఎన్ని చేసినా చెల్లుతుంది, ఇప్పుడు ఇంత నిందలు పడింది, ఎవరు నష్టపోయేది, మన కూతురే కదా, రేపు పెళ్ళయి అత్తవారింటికి వెళ్తే ఇలాంటి విషయాలు ఇరుక్కున్నామని తెలిస్తే నీ భర్త అనుమానించడా, ఒక్కసారి అనుమానం మొదలు పెడితే పెళ్లి రోజు నుంచి షష్ఠి పూర్తి దాకా నిందిస్తూనే ఉంటాడు. మగవాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారు, కానీ తన భార్య మీద మచ్చపడితే మాత్రం ఊరుకోరు. ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా అని అంటూ ఉన్న కనకంతో, అలాంటి వాళ్ళైతే నాకు అవసరం లేదమ్మా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే
జీవితాంతం మీ దగ్గరే ఉండిపోతానని అప్పు చెప్తూ ఉంటే ఇక కనకం బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ ఆయన అయితే తనని ఓదారుస్తూ ఉంటాడు. బాధపడకు కనకం, అప్పు జీవితానికి ఏం కాదు, తను సంతోషంగా ఉంటుంది, తను సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటానని తనతో చెప్తూ ఉంటాడు. అనామిక కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది, జరిగినవన్నీ మర్చిపోయి ఈ రోజు నుంచి సంతోషంగా ఉందాం. నేను అప్పు గురించి మాట్లాడను, నువ్వు కూడా మాట్లాడద్దు. నువ్వు తప్పు చేసినా నేను తగ్గి మాట్లాడుతున్నానని తను అంటూ ఉంటే ఇక కళ్యాణ్కి కోపం వచ్చి, నేను తప్పు చేయకపోయినా చేశానంటావు నాకు అస్సలు నచ్చలేదు. నేను అప్పు పని మీద హోటల్ దగ్గరికి వెళ్ళిన సంగతి ఎవ్వరికి తెలియదు. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా నువ్వు అక్కడికి ఎలా వచ్చావు? మమ్మల్ని గదిలో పెట్టి ఎవరు లాక్ చేశారు? మీడియా వాళ్ళు వచ్చే టయానికి ఆ గది తలుపు ఎవరు తీశారు? మీడియా వాళ్ళు కరెక్ట్గా ఆ రూమ్ నెంబర్ దగ్గరికి ఎలా వచ్చారు? ఇదంతా ఎవరో ప్రీ ప్లాన్డ్గా చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళెవరో బయటికి లాగి మీడియా ముందు నిలబెట్టి నిజాలు బయటికి లాగుతాను. అప్పు మీద పడిన మచ్చని చెరిపేసి నిజాలు బయట పెట్టిస్తానని కళ్యాణ్ అంటుంటే ఇక అనామిక భయపడిపోతూ ఉంటుంది. ఇక రాజు కావ్య మాయని వెతుక్కుంటూ కారులో వెళ్తూ ఉంటారు. ఇక కావ్య రాజుతో అంటూ ఉంటుంది, ఈ ఆపరేషన్ మాయలో నాతో కలిసి మీరు పాలు పంచుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి అంటుంటే ఇక రాజు కూడా ఇది నా కుటుంబ విషయం, పాలే కాదు పెరుగు వెన్న అన్నీ కలిపి పంచుకుంటానని తను చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో మాయ తప్పించుకుందని రౌడీలు రుద్రానికి ఫోన్ చేసి చెప్తూ ఉంటే ఇక రుద్రాని వాళ్ళని తిట్టి ఎలాగైనా తనని వెతికి పట్టుకోమని చెప్తుంది. కారులో వెళ్తున్న కావ్య మాయని రౌడీలు వెంబడిస్తూ ఉండడం కారులోంచి చూసి రాజుని కారు ఆపమని చెప్తుంది. ఇక రాజు కారు ఆపి ఆ రౌడీల బారి నుంచి మాయని రక్షించి తన ఇంటికి తీసుకొని వచ్చి అందరి ముందు నిలబెడతాడు. ఇక కావ్య మాయతో చెప్తూ ఉంటుంది, జరిగిన నిజాన్ని అందరికీ చెప్పమని తనతో చెప్తూ ఉంటే ఇక మాయ అసలు విషయాన్ని అందరికీ చెప్తూ ఉంటుంది. తనతో ఈ పని చేయించింది రుద్రాణి రాహుల్ అని మాయ అందరికీ చెప్పేస్తుందా? విషయం తెలుసుకున్న అపర్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.